గా దాన్ని వాళ్ళు అక్కడ రికార్డింగ్ మోడ్ లోనే ఉంటది అనమాట. అది ప్రీవియస్ అయిన రికార్డింగ్ మోడ్ లో. సో అదనమాట నాగార్జున గారి మీద ఎన్నైతే నెగిటివ్ టాక్స్ వచ్చినా ఎన్ని ట్వీట్లు వచ్చినా ఒరిగేది ఏమీ లేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఖచ్చితంగా నాగార్జున గారు మనల్ని అలరిస్తూనే ఉంటారు అనమాట. మరి ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఎలా ఉంటుంది, ఆ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడైతే మనకు తెలిసిందే. దానికి సంబంధించింది ఏదైతే బిగ్ బాస్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ గా డైరెక్ట్ మన కంటెస్టెంట్స్ అయితే పంపరు. ఎందుకు పంపరు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే కెమెరాస్ గానీ మైక్స్ గానీ సో లోపల ఉన్న ఇండోర్ సిస్టమ్ ఏదైతే వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనకి ఏదైతే 16 నుంచి 20 మెంబర్స్ కంటెస్టెంట్స్ వెళ్తుంటారో దానికన్నా బిఫోర్ చాలా మంది జూనియర్ ఆర్టిస్టులను పంపించి వాళ్ళకు షో కండక్ట్ చేసుకుంటారు అక్కడ డెమో పీస్ లాగా. ఎందుకంటే వర్క్ అవుతుందా లేదా, కెమెరా అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మైక్ అయినా సరే, అక్కడ ఉన్న లైట్స్ అయినా సరే ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఒక ట్రయల్ షూట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ఆ ట్రయల్ షూట్ అయిపోయింది. మరి బిగ్ బాస్ సీజన్